హాయ్ ఎవ్రీవన్, బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తున్నాను. సో 57,200 దగ్గర లాట్ కాల్ బై చేస్తున్నాను మార్కెట్ ప్రైస్కి. కాల్ ప్లేస్ అయింది. స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను 50 పాయింట్స్. 418 minus 50 368. కి స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో మన పొజిషన్ బ్రేక్ ఈవెన్లో ఉంది ప్రస్తుతం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకున్నానంటే డే బిఫోర్ ఎస్టర్డే మార్నింగ్ ఇది సెల్లింగ్ జరిగిన తర్వాత 11 o'clock నుంచి హ్యూజ్ రికవరీ జరిగింది. సో ఇక్కడ ఎంటర్ అయిన సెల్లర్స్ అందరూ స్టాప్ లాస్ తినేసి 57,500 అబోవ్ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ నిన్న స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా నిన్న సెల్లింగ్ బాగానే జరిగింది. బట్ ఇది 57,000 పైనే ఇది హోల్డ్ అయిపోయింది. 57,100 పైనే హోల్డ్ అయింది. ఇక్కడ ఈ బయ్యర్స్ స్ట్రాంగ్ ఉంటారు. ఇంకా ఈ బయ్యర్స్ యొక్క స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది, అంటే 57,000 కింద ఉంటుంది. 57,000 రౌండ్ ఫిల్ అవుతుందో దీని కింద ఈ బయ్యర్స్ యొక్క స్టాప్ లాస్ దీని కింద ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నిన్న ఈ సెల్లింగ్ చూసేసి ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అయి ఉంటారు. సో ఈ సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు ఈ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇది అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది, ఎందుకంటే ఈ సెల్లర్స్ స్టాప్ లాస్ తినడానికి వస్తుంది. చూద్దాం, ఇంకా డౌనే వస్తుంది. 700-600 మైనస్లో ఉంది. నిఫ్టీ మాత్రం హోల్డ్ అవుతుంది. ఇక్కడ సెన్సెక్స్ కూడా హోల్డ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ 57,127 దగ్గర ఈ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకుంటుంది. 3-4 మినిట్స్ నుంచి ఇది సపోర్ట్ తీసుకుంది. అందుకోసం ఇక్కడ నేను కాల్ ఎంట్రీ ఇచ్చాను, బై సైడ్ వెళ్ళాను. ఇన్ కేసు ఒకవేళ సపోర్ట్ బ్రేక్ చేసినా కూడా ఈ 57,000 టచ్ మళ్ళీ అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది. బట్ ఇక్కడ ఇట్లా అలా జరగకూడదు. అలా జరిగితే ఇలా మన స్టాప్ లాస్ సెట్ అయిపోతుంది 50 పాయింట్స్. నిన్న ఒక 30 పాయింట్స్ రిస్క్ తీసుకున్నాను, బట్ రూల్ బ్రేక్ చేసి అది కూడా లాస్ అయింది. సో ఇవాళ నో మోర్ ఎక్స్ట్రా రిస్క్, ఓన్లీ 50 పాయింట్స్. వాళ్ళు స్టాప్ లాస్ హిట్ అయిందంటే రేపు చూసుకుందాం. సో ప్రస్తుతం మన పొజిషన్ బ్రేక్ ఈవెన్లో ఉంది. నిఫ్టీ కూడా హోల్డ్ అవుతుంది, సెన్సెక్స్ కూడా. ఇక్కడ 50-50 ఛాన్సెస్ ఉంది మన ట్రేడ్లో, ఎందుకంటే ఇక్కడ ఈ సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఈ బయ్యర్స్ యొక్క స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. సో ఇది బయ్యర్ స్టాప్ లాస్ కిందకి వెళ్తుందా లేదా ఈ సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్ పైకి వెళ్తుందా, రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ప్రాబబిలిటీ ఇది ఈ నిన్న సెల్లర్స్ అవుతుందో సెల్లింగ్ మార్కెట్లో వీళ్ళ స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి ఇది అప్సైడ్ మొమెంటం ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ఆ లాజిక్ మీద ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ప్రస్తుతం 400 మైనస్లో ఉంది. నిఫ్టీ ఇంకా ఇక్కడ హోల్డ్ అవుతూనే ఉంది, సెన్సెక్స్ కూడా. చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇంకా డౌన్ సపోర్ట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. నిఫ్టీ కూడా, సెన్సెక్స్ కూడా.
స్టాప్ లాస్ పెరిగింది, 900 అయింది. మేబీ ఇది 57,000 టచ్ చేస్తుండొచ్చు. నిఫ్టీ ఇక్కడ నుంచే రివర్స్ అవ్వాలి, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచే రివర్స్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఈ సెల్లర్స్ కన్నా ఇక్కడ ఈ బయర్స్ స్ట్రాంగ్ ఉండుంటారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు 57,120 దగ్గర సపోర్ట్ తీసుకొని ఈ బయర్స్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు. ఇంకా వీళ్ళ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఎందుకంటే వీళ్ళ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ మన 57,000 కిందనే ఉంటుంది. సో దీని కింద ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ ఆల్రెడీ ఇది గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ స్లైట్లీ గ్యాప్ డౌన్ అయిపోయి బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఇక్కడ వరకు ఇది ఇమీడియట్గా రావడం కొంచెం కష్టమే. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది అప్సైడ్ మూమెంటం ఇవ్వాలి ఇక్కడ నుంచి. ప్రస్తుతం లాస్ కొంచెం తగ్గింది, 500లో లాస్ పెరిగింది, మళ్ళీ 500 నుంచి మళ్ళీ 800కి వచ్చింది. ఛాన్స్ ఉంది ఇక్కడ, ఎందుకంటే ఇది ఫ్లాట్ ఓపెన్ అవుతూ బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. దాని తర్వాత ఇక్కడ చిన్న చిన్న రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసుకో ఈ సపోర్ట్ దగ్గరే ఉంది. సో మేబీ ఇక్కడ సెల్లర్స్ని అట్రాక్ట్ చేస్తుందేమో. సెల్లర్స్ అట్రాక్ట్ చేసేసి ఇది వాళ్ళ స్టాప్ లాస్ చేయడం కోసం మళ్ళీ అప్సైడ్ మూమెంటం ఇవ్వచ్చు ఇక్కడ వరకు. సో అప్పటివరకు మన ఇంకాసేపు. సో ప్రస్తుతం 800 లాస్లో ఉంది. స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోయింది. సో మన ట్రేడ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. సెన్సెక్స్ కూడా రౌండ్ ఫిగర్ మార్క్ ఏదైతుందో 77,000 టచ్ చేయడానికి వస్తుంది. నిఫ్టీ కూడా నెక్స్ట్ సపోర్ట్ లెవెల్కి వస్తున్నట్టుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఇంకా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఒక 10 పాయింట్స్ ట్రేల్ చేసుకున్నాము. 10 పాయింట్స్ పెంచుకుంటున్నాను, చూద్దాం. స్టాప్ లాస్ 10 పాయింట్స్ పెంచుకున్నాను. లాస్ట్ 1200 1100 దగ్గర ఉంది, చూద్దాం. ఒక 10 పాయింట్స్ ఎక్స్ట్రా రిస్క్ తీసుకున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇది ఇక్కడ బయర్స్ ట్రాప్ చేసి మళ్ళీ అప్సైడ్ మూమెంటం ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ వరకు. ఎందుకంటే ఇది సెల్లర్స్ని ట్రాప్ చేసేసి అలా స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. 1400 స్టాప్ లాస్ హిట్ అయ్యేటట్టు ఉంది, చూద్దాం. $10 పాయింట్స్ పెంచుకున్నాను, అంటే 1800 రూపీస్ వరకు లాస్ తీసుకుంటున్నాను, ఇవాళ రిస్క్ తీసుకుంటున్నాను. సో ప్రస్తుతం 1300 1200లో ఉంది. 1300 అంటే ఇంకా 500 ఓన్లీ. స్టాప్ లాస్ హిట్ అయితే గుడ్ బై చెప్పడమే మార్కెట్కి ఇవాళకి. ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసి స్లోగా చిన్న చిన్న రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేస్తూ కిందికి వెళ్తూ ఉంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా. సో ఇది 57,000ని టచ్ చేస్తుంది అనుకుంటా బ్యాంక్ నిఫ్టీ. లాస్ పెరిగింది, 1600కి వచ్చేసింది. స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది తొందరలో. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇది స్లోగా బయర్స్ ట్రాప్ చేసేసింది, స్లోగా డౌన్ సైడ్ వెళ్తూ ఉంది. సో నిఫ్టీ కూడా మేబీ ఈ సపోర్ట్ వరకు వెళ్ళొచ్చు,
సెన్సెక్స్ 77,000 టచ్ చేసింది. దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ 57,000 బ్రేక్ చేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇవ్వచ్చు ఇక్కడ వరకు. సో యాక్చువల్లీ మనము ఇక్కడ కాకుండా ట్రేడు ఇక్కడ తీసుకోవాల్సింది, బట్ ఇది ఇక్కడ వరకు వస్తుంది అనుకోలేదు. సో ఇక్కడ ఈ సెల్లర్స్ కాకుండా బయర్స్ని టార్గెట్ చేసుకుంది వాళ్ళది. నో వరీస్. ఇటు లాస్ట్తోని గుడ్ బై. Thank you for watching my channel. See you tomorrow. Bye bye.